సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. మేము చూడండి ఎడికి వెళ్తున్నాము. మా అమ్మమ్మ చూడండి, అమ్మమ్మ మమ్మీ నాకు పోవాలని లేదు, కానీ ఇక మామయ్య అన్నాడు రారా అని ఫోన్ చేసిన. నేను రాను మామయ్య అని అంటే రారా ఏం కాదు పోదాం అందరం కలిసిపోతున్నాం కదా అన్నాడు. వస్తున్నా. ఇప్పుడే బస్సు దాకా పోయినాం కదా. బస్ కాడ పైన సామాన్ పెడతాం కదా, ఆ సామాన్ పెడితే కట్టడానికి ఏం లేదు, మళ్ళీ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు ఇగో ఈ తాడు తీసుకున్నాం, తాడు తీసుకొని కట్టేస్తాం. ఇప్పుడు గాయస్ ఇగో చూడండి, ఏరోప్లేన్ పోతుంది మా ఇంటి మీద నుంచి. ఒకరోజు ఎక్కుతా నేను కూడా, ప్రైవేటా ఎకనామీయా బిజినెసా ఎక్కి చూపిస్తా. అందరం ఫ్యామిలీ అందరం కలిసి మేడారం పోతున్నాం. మామయ్యలు ఈడ కూర్చున్నారు, అత్తమ్మలు అమ్మమ్మలు తాతలు వాళ్ళందరూ ముంగడు కూర్చున్నారు. సస్యాడు వీళ్ళందరు పిల్లలు, నువ్వు కాదు. బస్సులో బోర్ కొడతాయి కదా, మా పిల్లలు చూడ ఏం చేస్తుండ్రో. బిడు హాయిప్రా ఏం ఆడుతులే అల్లి రెడ్ హ్యాండ్స్ స్టార్ట్ చేయాలా ఎరా బిట్టు ఏమైందిరా? కొంచెం రెడ్ అయితే ఏమైతుంది, ఏం కాదు కదా. గ్యాస్ మొత్తం ఫుల్ కాంపిటీషన్ ఇస్తుండ్రు. కొట్టు వెయ్యి చెయ్యి వేయాలా. అరే లంచలాడ్స్ ఆడుతున్నాం. ముగ్గురు అరే బాగా జల్దీ కేసు చేసిండ్రా మీరు. ఏం చెప్పిన నాకు ఇంతగానో తలకాయ తింటా అంది. గాలి పెడతారా? ఏమన్నా చెప్పు, డాన్స్ అన్నా సినిమా పేరన్నా చెప్పు, మా మేము యాక్షన్ చేసి అది మాకు చెప్పాలి. చెప్పాలి. సరేలే నువ్వు చేయరాదు. మూవీనా సాంగా? సాంగా చెప్తా, బయటికి చెప్పొద్దు. రాన్ అమ్మాయి, ఒక అమ్మాయి సన్నగా చూడు మీ అక్క అవుతుంది ఇప్పుడు. చూడు చెప్పు, నువ్వు చెప్పొద్దు మళ్ళా. రైట్ బో. ఇది తెలుగు, ఇది హిందీ, ఇది ఇంగ్లీష్. ఇట్లా నాకు తెలుగులో చెప్పాలి దాన్ని ఏమంటారు. గిట్లంటే ఎట్లా తెలుస్తుంది అది? సరైనోడు గిట్టి కొడితే సరైనోడా? కూర్చో, ఇప్పుడు వస్తాడు జల్దీ జల్దీ చిన్న ఇట్లా గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 9:36 అవుతుంది. చూడండి ఈ బస్ ట్రావెలర్స్ బస్ మాట్లాడుకున్నాం. అందరం టిఫిన్ తిన్నికి వెళ్తున్నాం. పొద్దుగా ఇవ్వలేం తినలే అంట. ఏం తింటారా నువ్వు? ఇడ్లీ తింటావా? నువ్వు? నేను కూడా ఇడ్లీయే తింటావా? అరే ఒక్క దాంట్లో టేస్ట్ వెళ్తారా, రెండో దాంట్లో తెలియదు. చూడండి గాయస్ అందరు టిఫిన్ చేస్తున్నారు. ఇటు సైడ్ కొంతమంది నిల్చొని టిఫిన్ చేస్తున్నారు. అటు సైడ్ మమ్మీ ఉంది, అత్తమ్మ ఉంది, మామయ్య ఉన్నాడు. మామయ్య ఈ ప్లేస్ పేరు ఏంటిది? గట్టు మైసమ్మ. ఇప్పుడు గట్టు మైసమ్మ కాడికి వచ్చినాం. గట్టు మైసమ్మ దేవస్థానం
ఇక్కడ మొత్తం రాళ్ళు గుట్టలు ఉండే అండి ఇంతకు ముందు. ఊరైంది ఇప్పుడు, ఆ కొండ కొండ ఉండే రాళ్ళు రాళ్ళు ఉండే ప్లేస్ మొత్తం ఊరైపోయింది. ఊరు అయిపోయిందంట. ఆడందరు కొబ్బరికాయలు కొట్టి దేవుని మొక్కుకుంటారు. మన బస్ అందరు ఇప్పుడే దర్శనం చేసుకొని చూడండి వెయిటింగ్ చేస్తారు లోపలికి ఎక్కడికి. సో గాయస్ ఇప్పుడే మేము లంచ్ గా నాగి లంచ్ తిని వ్యాన్ లో లంచ్ తిన్నాం. ఎందుకంటే ఇక్కడ మేము దేవుని ప్లేస్ కి ఎక్కడికైతే వచ్చినామో నరసింహస్వామి టెంపుల్ కి వచ్చినాము. ఇక్కడ వరంగల్ కి చాలా పోతున్నాయి కదా, ఒక పోతే మీ అక్కింట కూడా పడ్డది. అది దాని గురించి చెప్పు. పెద్దక్క చెల్లెనా? ఇవే చెల్లె పెద్దక్క కాదా? చెల్లెనా? చెల్లెంట పడ్డదా? ఏం చేసినావు అన్న? అయితే నీకు కనిపించలేదా? బాబాయ్ ఇప్పుడైతే మేము ఆ ప్లేస్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోయి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నాం. చూడండి గాయస్, చూడండి నేచర్ ఎంత బాగుందో. నాకు ఎక్కువ ఇట్లాంటి ప్లేసెస్ లోనే ఉండబుద్ధి అవుతుంది. మేడారంకి వచ్చినాం ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే ఇక చూడండి, ఒక 5 కిలోమీటర్స్ ముందే మీకు ఇట్లాంటి చిన్న చిన్న స్టాల్స్ అన్ని అనిపిస్తాయి. చాయ్ షాప్లు, తినేటివి, ఇగో ఇగో ఇట్లాంటివి. చూడండి ప్రతి ఎక్కడ చూసినా మాజానే స్పాన్సర్ వేసింది. ఇగో ఇక్కడ కూడా చూడండి, మాజా పెద్ద ప్లానింగ్ చేస్తుంది. సమ్మర్ ఇంకా స్టార్ట్ కూడా కాలే, ఇంకా జనవరిలోనే ఉన్నాం మనం. మాజా పెద్ద ప్లానింగ్ చేసి ఎక్కడ చూడు మాజా స్పాన్సర్షిప్ లే. మేడారం స్టార్ట్ అవ్వబోతుందని చూడండి అన్ని రోడ్స్ ఫిక్స్ చేస్తుళ్ళు, మంచిగా నీట్ చేస్తుళ్ళు, రోడ్లు వేస్తుళ్ళు. మంచిగా ఇక్కడికి ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళకి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడానికి ప్లేస్, అనుకూలంగా ఉండడానికి ప్లేస్ అవన్నీ రెడీ చేస్తుండ్రు. ఇక్కడ మేము మేడారంలో రూమ్ రెంట్ కి తీసుకున్నాం. చూడండి ఎంత చిన్న ఉందో రూమ్. ఓకే, చిన్నగా లేదురా, పెద్దగా ఉంది. నాకు చిన్నగా ఉంది కానీ ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాం. జంపన్న వాగులా అంతేనా? వాగులో స్నానం చేయడానికి వెళ్తున్నాం. బట్టలు అందరు ఇక్కడ దేవుని దర్శనం కోసమే వచ్చిళ్ళు. మళ్ళీ ఇక్కడ ఒక్కటే బిల్డింగ్ ఉంది తెలుసా, ఒక్కొక్క రూమ్ రెంట్ 10,000 అంట. ఒక్క రూమ్ రెంట్ మాది 1000 రూపాయలు పర్ నైట్. జంపన్న వాగులో స్నానం చేయడానికి వెళ్తున్నాం మా ఫ్యామిలీ అంతా. ఇది లల్లి పిల్లి. నేనేం చేయించుకోవాలి చెప్పు ఒకసారి. గుండు చేయించుకోవాలా? నేను చేయించుకోవాలి గుండు సూట్ అయ్యేది ముఖానికి. స్నానం చేయగానే బట్టలు వేసుకోగానే మా స్వస్తికి అడిగిన జుట్టు ఎట్లా ఉందిరా అంటే కొంచెం బాగాలేదు, సెట్ చేస్తా ఉండు అని అన్నాడు. బట్టలు మార్చుకున్నా చూడండి, గ్రీన్ క్రీమ్ వాచ్. మన వాళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు. తాతయ్య, అమ్మమ్మ, మామయ్య, అత్తమ్మ, ఇంకో అత్తమ్మ, కసాడు, పిల్లి. ఆటోలో ఎక్కి ఇప్పుడే దిగి చూడండి దేవుని ఎంట్రన్స్ కాడ ఉన్నాం. ఇక్కడి నుంచి చక్కగా నడుచుకుంటా పోవాలి దేవుడు. ఇప్పుడు కొన్ని రోజులలో జాతర స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి చూడండి ఇక్కడ ఎంట్రన్స్ కాడ మెట్లు లెక్క వేస్తారు. ఇదేందో తెలియదు, ఇట్లా బంగారం నెత్తిలో పెట్టుకొని పోతారు అన్నట్టు. అది చూడండి మమ్మీ పెట్టుకుంది, ప్రాస్ పెట్టుకుంది. తాతయ్య ఇంతకు ముందు ఉండే నా పిల్లర్లు, ఇంతకు ముందు ఈ పిల్లర్లు లేవా? ఇప్పుడే కట్టిలా? చూడండి గాయస్, ఇంతకు ముందు ఈ పిల్లర్లు లేవు. నేను వచ్చినా కాకపోతే ఎప్పుడు చిన్నప్పుడు వచ్చినా మర్చిపోయినా. చూడండి లోపలికి ఇట్లా మస్తు మంది ఉన్నారు లోపల. గాయస్ చూడండి, ఒకటి సమ్మక్కది, ఇంకొకటి సారక్క. ఇంతకు ముందు ఏముండే అంటే ఈ మధ్యలో బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ లాంటి చిన్నది ఇది లేకపోయి ఉండే. బట్ ఇప్పుడు రెండింటిని కనెక్ట్ చేసేసిళ్ళు. ఇంతకు ముందు ఏముండే, అటొక సపరేట్ ఉండే, ఇటొక సపరేట్ ఉండే, ఇప్పుడు రెండు కనెక్ట్ చేసేసిళ్ళు. చూడండి ఇగో మధ్యలోకి వెళ్ళిపోతాను. చూడండి ఇది సారలమ్మది. చూడండి దేవుడు అక్కడ అన్నాడు, అదే దేవుడు అన్నట్టు. ఆ కత్తి ఉన్నది కదా, కట్టె కాడ దేవుడు. ఇంతకు ముందు ఏం లేవు, ఈ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ ఏమి లేవు, ఈ ఎంట్రన్స్ ఏమీ లేదు, మొత్తం బిల్డ్ చేస్తుళ్ళు, మొత్తం మంచి చేస్తుళ్ళు ప్రజలు, మంచి అందరి కోసం. చూడండి దీని పక్కనే మళ్ళీ ఇంకొకటి చూడండి.
ఎంట్రెన్స్, మెయిన్ ఎంట్రెన్స్ ఇది. ఐ మీన్ ఎగ్జిట్, మెయిన్ ఎగ్జిట్. మిగతా ఎంట్రెన్స్ అటు సైడ్ ఒకటి ఉన్నాయి, అటు సైడ్ ఒకటి ఉన్నాయి. చూడండి వాల్స్ మీద మనకి క్రాఫ్టింగ్ చేసిళ్ళు. ఇట్లా ఇది ఒకటి సమ్మక్క లెక్క, ఇది ఒకటి సారక్క లెక్క. మనం దేవునికి వచ్చినప్పుడు ఇట్లా ఒక బలిస్తే ఇస్తాం, లేకపోతే లేదు. ఇట్లా అందరు ఎవరి పనులు వాళ్ళు అక్కడ చేసుకుంటారు. కొంతమంది మొక్కుకుంటారు, ఇటు కొంతమంది మొక్కుకుంటారు. అక్కడ అయ్యారు పూజ చేస్తాను లెక్క. అట్లా ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నట్టు పిల్లలకి ఇట్లా మొత్తం ఒక సర్కిల్ చేసి ఎంజాయ్ పండుగని సెలబ్రేట్ చేస్తున్నట్టు. అట్లా అక్కడ మంట పెట్టి అన్నం కూర ఇట్లా వండుతున్నట్టు, మొత్తం ఇదంతా ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నట్టు. చూడండి ఇక్కడ డప్పులు కొడుతున్నట్టు, వీళ్ళు డాన్స్ వేస్తున్నట్టు డప్పులకి. అంతా మొత్తం బుక్స్ లలో రిఫరెన్స్ తీసుకొని, మన పాత బుక్స్ లలో ఏవైతే ఉంటాయో వాటిని రిఫరెన్స్ తీసుకొని వాటి ఆధారంగా ఇవన్నీ చెక్కిళ్ళు అన్నట్టు. ఇవైనా అవైనా చూడండి. ఇంతకు ముందు ఇక్కడ చెట్లు ఏం లేవు. చూడండి చెట్లను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ క్రేన్ తోని ఈ చెట్టుని లేపి, వేప చెట్టుని దానికి కావాల్సిన పొజిషన్ లో పెడతాళ్ళు. చూడండి ఇంత పెద్ద పిల్లర్స్ కట్టిళ్ళు, మంచిగా క్లోజ్ చేసిళ్ళు మొత్తం. మంచిగా దీన్ని కవర్ చేసిళ్ళు. అక్కడ ఒక ఎంట్రెన్స్ లెక్క, మళ్ళీ ఇంకో 4 పిల్లర్స్ పెట్టిళ్ళు. మొత్తం 1 2 3 4 అట్లా. మధ్యలో సమ్మక్క ఉంటుంది, ఇటు సైడ్ ఒక సైడ్ సారక్క ఉంటుంది. ఆ రెండింటి ఇట్లా జాయింట్ చేసిళ్ళు. అవు గాయస్, చెప్పులు పోయినాయని మన బిట్టు కోసం వచ్చినాం. కానీ ఇక మనోళ్ళ చెప్పులు వాళ్ళ డాడీ తీసుకుపోయిండు. ఇక నాకేమో దారి తెలియదు, వీనికి తెలుసు. సో ఇప్పుడైతే నేను తప్పిపోయినా, బిట్టు అన్నాను ఇంటికి తీసుకెళ్తాడు. అంతేనారా? ఇప్పుడు ఈ నుంచి వచ్చినట్టు నీకు గుర్తుందా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి జంపన బాగొస్తా, స్నానం చేసిన కాడికి వెళ్తామా? దానికన్నా ముందే ఏమన్నా రూమ్ ఉంది అక్కడనేనా? ఓకే, దాని ముందు. చూడండి గాయస్, ఈడొక్క మళ్ళా కడుతులు చూడండి, కట్టిల్లు ఆల్రెడీ. ఇక్కడ ఎన్ని గణం ఉన్నాయంటే నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది ఎంట్రెన్సా, అదే ఎంట్రెన్సా, మళ్ళీ ఇంకో మేము వేరే దిక్కు నుంచి వచ్చాం, అదే ఎంట్రెన్సా? దీని అవతల సైడ్ ఒక ఏనుగు ఉంది, ఒక పులి, మళ్ళా స్వాములు డప్పులు కొడుతున్నట్టు. వాటిపైన ఒక డీర్ ఉంది, ఒక ఈగల్, అటు ఒక పికాక్. రోడ్డు మొత్తం కుచ్చుకుంటానా నీకు చూడండి. ఇది కట్టింది ఇట్లా పనికొస్తుంది. నార్మల్ బండ్లు తోలడానికి పనికొస్తుంది. ఇదేమో మాకు వాకింగ్ లెక్క పనికొస్తుంది. బిడ్డ నీకు దారి బాగానే గుర్తుందిరా. డబ్బున ఇంటికి వచ్చేసాం కదా. 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు అవుతుందిగా. మనం ఇక్కడ రూమ్ కి రెంట్ తీసుకున్నాం. 1 డే 2000 రూపీస్, 3000 రూపీస్. మేమేమో ఇప్పుడు బిట్టు వాళ్ళేమో ఇటుకేలు వేళ్ళు, ఇటుకేలోకి ఎంట్రెన్స్ ఉంది. మేమేమో ఇటు సైడ్కి వెళ్ళినాం. మీ ఆటోలు అన్ని ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తాయి అన్ని. ఇది బ్యాక్ ఎంట్రెన్స్ అన్నట్టు.